నా లాస్ట్ జర్నీ ఇంత వరస్ట్ జర్నీ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఈ క్వార్టర్‌ని ఈరోజు నేను వదిలిపెట్టిపోతున్నందుకు చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నానండి. పిల్లలతో 3 రోజుల జర్నీ అంటే భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందనేది నేనైతే మీకు చూపిస్తా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా విషయానికి వస్తే మీరే కామెంట్ చేసి అడగాల నేను బాగున్నానో బాగలేనో అనేది. ఈరోజైతే నా జర్నీ వ్లాగ్ అయితే నేను మీకు ఇక్కడ చూపించబోతున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎక్కడ బోర్ కొట్టదని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈరోజైతే నేను నా కోటర్ని వదిలిపెట్టిపోతున్నందుకు చాలా అంటే చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఈ కోటర్ని వదిలిపెట్టిపోతున్నానని కొంచెం సమ్మర్ అన్నాను, కానీ వన్స్ ఈ కోటర్లో నుంచి నేను బయటకు వచ్చేటప్పుడు కొంచెం నాకు ఏడుపు అయితే వచ్చేసింది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ని వదిలిపెట్టి ఆ కోటర్ని వదిలిపెట్టి వస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేను ఈ కోటర్లో నుంచి ఇంకా వెళ్ళిపోతున్నా అని అంటే మాకు ఇంకా ఆటో వచ్చిందన్నమాట. మేము బయలుదేరే ముందు నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చినారండి. వాళ్ళు కూడా ఏడ్చినారన్నమాట. నా ఫ్రెండ్స్ అందరూ బాగా అంటే కంట్లో నీళ్ళు తీసినారు. చాలురా ఈ జన్మకు అనిపించింది. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు ఈ కోటర్లో ఉండి ఒకటే ఫీల్ అయినమాట. నేను పోయే రోజు వస్తే నా గురించి ఎవరు తిట్టుకోకుండా పాజిటివ్ థింకింగ్తో ఉండాలా. ఒకవేళ నేను పోయే రోజు వస్తే ఒకరిని ఏడుస్తారా ఏడవరా అనుకున్నా, కానీ బాగానే జరిగిందన్నమాట. చాలా మంది అయితే బాగా ఫీల్ అయ్యి ఏడ్చేసినారా నేను వెళ్తున్నందుకు. నేను వెళ్ళడం వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదన్నమాట. కానీ ఎక్కువగా వాళ్ళే బాధపడినారని అయితే చెప్పవచ్చు. సరే, ఫైనల్లీ నేను అనుకునేది అయితే నెరవేరిందండి. నేనైతే ఆ క్వార్టర్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు మంచి గుడ్ అంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండాలని నా ఫ్రెండ్స్ మనసులో అనుకున్నాను. అలానే నేను ఆ క్వార్టర్లో నుంచి ఎగ్జిట్ అంటే ఖాళీ చేసి అయితే వచ్చేసాను అనమాట. ఫైనల్లీ ఇంకా నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ జర్నీ వచ్చేసేసి నాది పంజాబ్లో అయితే స్టార్ట్ అయిపోయింది. పంజాబ్ నుంచి నేను ఢిల్లీకి అయితే వస్తున్నాను అనమాట ఇప్పుడు ఒక ట్రైన్లో. నిజంగా అండి ఇలాంటి జర్నీ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అంటే ఇంత ఘోరంగా ఉంటుందని. అది ఎందుకనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే నేను పంజాబ్ నుంచి న్యూఢిల్లీకి అయితే వచ్చినాను. మళ్ళీ అక్కడనే ఒక గంట స్టే చేసి న్యూఢిల్లీ నుంచి లోకల్ ట్రైన్ పట్టుకొని నేను ఢిల్లీలోనే నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినానండి. ఈ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అనేది చాలా పెద్దది ఢిల్లీలో. ఇది తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. మెయిన్గా మన ఆర్మీ వాళ్ళు లాంగ్ జర్నీస్ చేస్తుంటారు కాబట్టి ఢిల్లీ దాటిపోవాలంటే కంపల్సరీగా అక్కడైతే ఉండాల్సిందన్నమాట. అక్కడ నుంచి మనకి ఎక్కువ ట్రైన్స్ అనేటివి ఉంటాయి. దీని స్టేషన్లో మేము మళ్ళీ ఆ రోజు నైట్ 10-11కేమో దిగినామండి నిజాముద్దీన్ స్టేషన్లో. 11కి అనుకుంటా కరెక్ట్ టైం. 11 నుంచి మళ్ళీ మార్నింగ్ 5 వరకు అయితే అక్కడనే ఉన్నాము. కరెక్ట్గా 5:20కి అయితే మా ట్రైన్ వచ్చింది. అంతవరకు అక్కడనే స్టేషన్లో మేము అయితే స్టే చేసినామాట. అక్కడనే పడుకున్నమాట. మా లగేజ్తో ఇలా ఇద్దరు పిల్లలతో జర్నీ చేయడానికి మాకు చాలా అంటే చాలా ప్రాబ్లం అనిపించింది. మా బావ అయితే నన్ను తిట్టుకుంటున్నాడు, ఇంత సామాన్ పెట్టినావు ఎవరు మొయ్యాలా ఏం కథ అని. అయినా నేను మా బావతో అన్నాను, ఇదే లాస్ట్ కదా బావ, క్వార్టర్ అయితే కాల్ చేసినా మళ్ళీ సామాన్ ఉండకుండా ఉంటుందని నేను మా బావని అయితే అంటున్నాను. మా బావ ఇంకా అయిపోయిందిలే, క్వార్టర్ ఎట్లా ఖాళీ చేసేసినావు, ఇదే కదా లాస్ట్ సారి అయితే అనుకుంటున్నాడు అని అయితే అన్నాడు అనమాట. ఇదైతే మేము ఎక్కుతున్న ట్రైన్ అండి, తిరుపతి టు కర్నూలు. ఇదే మాట మన ట్రైన్. ఇప్పుడు ఇది మనల్ని నిజాముద్దీన్ నుంచి డైరెక్ట్ కర్నూలు అయితే డ్రాప్ చేస్తుంది. ఇక ట్రైన్ ఎక్కిన తర్వాత మాకైతే షురు అయిపోయిందండి. నైట్ మొత్తం మా బావ మేలుకున్నాడు. ఇంకా మాకు కూడా సరిగ్గా నిద్ర లేదు, బాగా అలసట వచ్చింది. దాని తర్వాత మా చిన్న బాబుకి ఏమైందో ఏం కథనో తెలియదండి. తినిపించినది అంటే ఆ ఫుడ్ తినేది డైజెషన్ కాక వాడికి వాంతులు అయిపోయినాయి. వాంతులు ఒకసారి కాదు 2 సార్లు కాదు. మరుసటి రోజు అంటే మేము ట్రైన్ 5:20కి అయితే ఎక్కినాం కదా, అక్కడ పడుకున్న తర్వాత మేము 7కేమో లేచినామంటే మా చిన్న బాబాయ్ లేపినాడు వాంతులు వస్తున్నాయని. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. మా వాడు ఒకటే వాంతులు ఒక 3-4 సార్లు చేసింటాడు వాంతులు అదే ట్రైన్లో. తర్వాత లూజ్ మోషన్స్ మాట. మా వాడు చాలా అంటే చాలా బాగా సఫర్ అయినాడు, వానికి హెల్త్ బాగలేక. అస్సలు నేను నా లైఫ్లో ట్రైన్ జర్నీ చేసినప్పుడు మా పిల్లలకి ఇలా లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అనేటివి ఎప్పుడు ఫేస్ చేయలేదన్నమాట. నా లైఫ్లో ఇదే నేను ఫస్ట్ టైం. అంటే నా పిల్లలతో ఎప్పుడు జర్నీ చేస్తుంటా, ఈ జర్నీ అంటే ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలా కావడం. నాకు చాలా బాధగా అనిపించింది. మళ్ళీ ఇక్కడ పిల్లోడికి మెడిసిన్స్ ఏం దొరుకుతాయి ఏం కథ అని కొంచెం మెంటల్ అంటే కొంచెం బాధపడిన అనమాట. అబ్బా హెల్త్ ఇలా ఖరాబ్ అయింది, ట్రైన్లో కొంచెం కష్టమవుతుంది అని. మధ్యలో ఎక్కడైనా రైల్వే స్టేషన్లో నేను ట్యాబ్లెట్స్ తీసుకుందామని అనుకున్నా, కానీ దేవుని దయ వల్ల ఆ రోజు మధ్యాహ్నానికల్లా మా వాడికి కొంచెం కంట్రోల్ అయిపోయింది. ఆ పూట అయితే వాడు ఫుడ్ ఏం తినలేదు అన్నమాట. వానికి డైజెషన్ ప్రాబ్లం అంటే సరిగ్గా అరగకపోవడం, అది ఇంకా లూజ్ మోషన్స్ వాంతులు కావడం వల్ల ఇట్లాంటి టైంలో అనిపిస్తుందండి, దేవుడా ఎందుకురా నైనా ఇలా వచ్చి ఇలా జర్నీలు చేసినప్పుడు నేను ఎందుకు ఇంత సఫర్ కావడం అని. ఇలా
చిన్న పిల్లలతో ఇలాంటి జర్నీలు అంటే కొంచెం ప్రాబ్లమే అనిపిస్తుంది. ఇంకా ఓకే, నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా కొంచెం జాగ్రత్త పడాలి. సరే, కానీ మీరు ఎప్పుడైనా ఇంత లాంగ్ జర్నీ చేసినారా? చేసింటే కన్నా మీరు నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇలాంటివి ఏమన్నా సఫర్ అయినారా అంటే పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగాలేకపోవడం సమ్ రీజన్స్తో అయితే కన్నా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మా వాడికి హెల్త్ బాగాలేదని మా బాబా వేరే రైల్వే స్టేషన్లో అరటిపళ్ళు అయితే తీసుకొచ్చినాడు. అరటిపళ్ళు స్నాక్స్ అవన్నీ తినేసినాం అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ రైల్వే స్టేషన్ అంటే కర్నూలు రైల్వే స్టేషన్లో దిగేపటికి మధ్యాహ్నం 2 అయితే అయిపోయింది. అంతలోపలే మా వాళ్ళందరూ వచ్చినారన్నమాట మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మా ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తము వచ్చేసినారు. దాని తర్వాత మా అత్తమ్మ కూడా వచ్చింది. మా బాబాయ్ ఆటోలోనే మా సామాన్లు పెట్టుకొని మేమందరం ఊరికైతే బయలుదేరుతున్నమాట. చూసినారా, మా అత్తమ్మ మేము వస్తున్నామని ఈరోజు కొత్త కుండ అయితే తీసుకొచ్చింది. సరే, కానీ నా వీడియో మీకు ఎలా అనిపించింది? ఇప్పటి నుంచి మన ఛానల్లో ఫ్యామిలీ వ్లాగ్స్ మొత్తం ఎక్కువ వస్తుంటాయండి. మన వీడియోస్ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్. స్మాల్ రిక్వెస్ట్ అండి, నేను ఈ వీడియోని మీకు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అంటే మీకు బోర్ కొట్టిందా, వినేకి బాగుంది?